నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. తెలుగు దండు ఆధ్వర్యంలో ఈ నెల 19న భాషాభివృద్ధికి మార్గమేమి చర్చా కార్యక్రమం విజయవంతం చేయాలని ఫణి శైనసూరి విజ్ఞప్తి. డీలిమిటేషన్ చట్ట సవరణతో పాటు ఎస్సీ ఎస్టీల రాజకీయ రిజర్వేషన్లు సమీక్షించాలి. విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు డిమాండ్. న్యాయస్థానాల తీర్పును గౌరవించి కొల్లేరు సరస్సును కాపాడాలి. జల బిరాధరి జాతీయ కన్వీనర్ బొరిశెట్టి సత్యనారాయణ విజ్ఞప్తి. విజయనగరం పట్టణంలో ముందుగా గుర్తించిన 200 ప్రాంతాల్లో నిన్న సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ తెలిపారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలు గుర్తించేందుకు పట్టణంలో ఆకస్మికంగా వాహన తనిఖీలు పోలీసు అధికారులు చేపట్టగా తనిఖీలను జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టేందుకు 200 ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో సుమారు 1000 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందిని వినియోగించామన్నారు. ఈ వాహన తనిఖీల్లో వాహన పత్రాలు సక్రమంగా లేని వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేశామన్నారు. వాహన ప్రమాదాలకు గురైనప్పుడు సరైన ఇన్సూరెన్స్ లేకుండా కలిగే అనర్థాలను వాహనదారులకు వివరించి వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలని సూచించామన్నారు. ఫైన్ వేయటమే కాకుండా హెల్మెట్ లేని వాళ్ళకి, ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఫైన్ వేయడమే కాకుండా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. అందరికి తెలియజేయటం హెల్మెట్ ఇంపార్టెన్స్, అలాగే ఇన్సూరెన్స్ పేపర్స్, గాంజా మీద గాంజా చెకింగ్, ఏమన్నా గాంజా తీసుకెళ్తున్నారా, గాంజా యూజర్స్ కానివ్వండి, అలాగే సైబర్ క్రైమ్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ దాదాపు అన్ని సెంటర్స్ లో పబ్లిక్ ని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, అలాగే ఇన్సూరెన్స్ ఉండాలి, లైసెన్స్లు ఉండాలి, హెల్మెట్లు పెట్టుకోవాలి, రోడ్ సేఫ్టీ తెలియజేస్తూ, అలాగే ఉమెన్ కి ఇంపార్టెంట్ మనం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్ కి ఎంత భద్రత ఇస్తున్నాం, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటనే కూడా అన్ని జంక్షన్స్ లో దాదాపు 200 పాయింట్స్ లో ఈ రోజు మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే హెల్మెట్లు దాదాపు 75 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది హెల్మెట్లు వేసుకొని వెళ్తున్నారు. వాళ్ళందరికీ ఎంకరేజివ్ గా మనం వాటర్ బాటిల్స్ అలాంటివి, అంటే హెల్మెట్ మీద అవగాహన కార్యక్రమాల్లో ఈ హెల్మెట్లు వేసుకున్న వాళ్ళకి అలాగే ఒక వాటర్ బాటిల్ అలాంటివి కూడా మనం గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. వేతనదారులకు ముఖ హాజరు వేయడం జరుగుతుందని డుమా పీడీ శారదాదేవి తెలిపారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎన్ఆర్ఈజీఎస్ పనులకు జిల్లాకు 49 లక్షల పని దినాలుగా లక్ష్యం పెట్టుకోవడం జరిగిందన్నారు. ప్రతి మండలానికి రోజుకి 1,50,000 మంది ఉపాధి హామీ పనికి హాజరవుతున్నారని అన్నారు. ఉదయం 5:30 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు పని చేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఈ రోజు వరకు అంటే యాజ్ ఆన్ టుడే పర్ డే మాకు 1.6 అంటే 1,60,000 మంది వరకును అటెండెన్స్ అనేది వస్తున్నారు. అదేవిధంగా పని కూడా టైమ్లీ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి హీట్ వేవ్స్ పురస్కరించుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ప్రికాషన్స్ తీసుకోవడం జరిగిందండి. వేతనదారులందరినీ కూడా 5:30కి రమ్మనడం జరిగింది. 5:30 నుంచి 10 గంటల వరకు మనకి ఎట్లాగైనా మనకి ఎన్ఎంఎంఎస్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఫేస్ ఆథరైజేషన్ యాప్ ద్వారా. కాబట్టి 5:30 నుంచి 6 గంటల వరకు అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 10 గంటల వరకు పని చేస్తున్నారు. 10 గంటల తర్వాత ఎవరు కూడా చెరువులో ఉండడానికి వీల్లేదనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మోస్ట్లీ మేము కూడా వెళ్ళిన దగ్గర అసలు 10 గంటల తర్వాత ఎవరు ఉండటం లేదు. అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా బిఫోర్ 10కే వెళ్తున్నారు. జనగణన కార్యక్రమంలో భాగంగా విజయనగరం నియోజకవర్గ పరిధిలోని స్వీయ గణన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పుష్పాటి అదితి గజతరాజు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనగణన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. స్వీయ గణన ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతుందన్నారు. जो 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు ఈ జనాభా లెక్కింపు అనేది జరుగుతూ ఉంటుంది.
ఆ జనాభాకి ఎటువంటి ఫెసిలిటీస్ అనేది కూడా ఉన్నాయి అనేది మనం అందరి ఫెసిలిటీస్ తెలుసుకోవటానికి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ సెన్సస్ జరుగుతూ ఉన్నది. అయితే మనకి ఒక జనాభా ఏ విధంగా ఉంది, ఆ జనాభాకి తగ్గట్టు ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది ముఖ్యంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక రికార్డ్ ఉండటానికి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నది. దాని ప్రకారం మనకి ఏమేం చేయాలనేది వాళ్ళు అప్పుడు చేయగలరు. అయితే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సెన్సస్ అనేది ఈరోజు 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు జరుగుతూ ఉంటుంది. అందరు కూడా వాళ్ళు ఓన్గా వాళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం విజయనగరం జిల్లా కలెక్టరేట్ గారి ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి వారి అధ్యక్షత సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెడ్ క్రాస్ వార్షిక నివేదికను సభ్యులు ఎజెండా అంశంలో చర్చించడం జరిగింది. 2025-26 వార్షిక సంవత్సర ఆదాయం మరియు ఖర్చులు, అదేవిధంగా విజయనగరం జిల్లా శాఖ చేపట్టిన కార్యక్రమాలు, రాబోయే సంవత్సరానికి చేపట్టబోయే కార్యక్రమాలు సభ్యులకు సెక్రటరీ నివేదించారు. ఎజెండాలో ఒక అంశం అనగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉన్నది. కానీ రాష్ట్ర పరిశీలకుల సూచన మేరకు ఆశావాదులు ఎక్కువగా ఉన్నందున రెడ్ క్రాస్ మౌలిక సూత్రాల విరుద్ధంగా ఎన్నికలు జరపలేమని వారు వాయిదా వేశారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ నివేదించడం జరుగుతుందని తెలిపారు. గతంలో రెడ్ క్రాస్ ఆర్థికపరంగా సేవలు అందించి వారికి రక్తదానంతో పాటు మిగిలిన సేవలు అందించి కొంతమందికి అనగా 25 మందికి సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు చర్చించుకొని ఎవరైనా పేరు చెప్తే యునామస్గా ఎంపిక చేసుకోవాలని నా భావన. ఆ ఎంపికకి మీరు చెప్తే నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఎన్నిక అనేది నిర్వహించడం అనేది యాక్చువల్గా ఒక రకంగా మంచిది కాదు. అంటే వేరే ఉద్దేశంతో చెప్తున్నట్టుంటే ఇది గౌరవనీయ సంస్థ, ఒక ఇమేజ్ ఉన్నది. ఇది మనకి గవర్నర్ గారి ఆధ్వర్యంలో, మన దేశంలో రాష్ట్రపతి ఆధ్వర్యంలో నడుస్తుంది, మన స్టేట్లో గవర్నర్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. అంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దాని ద్వారా పూర్తిని ఆ సంస్థ పనిచేసే పనితీరుని బట్టి మనం సంస్థలుగా లక్ష్యాలను కాపాడాలని ఉద్దేశంతో సంస్థ ఇమేజ్ని ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం ఐకమత్యంగా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను సూచన చేస్తున్నాను. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన సౌకర్యాన్ని ఈ నెల 16 నుండి 30 వరకు అందుబాటులోకి తేవడం జరిగిందని స్పెషల్ ఆఫీసర్ రమణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు గవర్నమెంట్ వెబ్సైట్ను సందర్శించి తమ మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఓటీపీ నమోదు చేసి తమ నివాస స్థలాన్ని మ్యాప్లో గుర్తించి మొత్తం 34 ప్రశ్నలతో కూడిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని వివరించారు. వివరాలు సమర్పించిన తర్వాత SMS ద్వారా రిఫరెన్స్ ఐడి అందుతుందని, ఆ ఐడిను సంబంధిత ఇన్సూరెన్స్ ఇవ్వాలని సూచించారు. మీ ప్రాంతాన్ని సెట్ చేసి మ్యాప్లో మీ ఇంటి స్థానాన్ని గుర్తించండి. మొత్తం 34 ఉన్న కుటుంబ వివరాలను ఆన్లైన్ ఫారంలో నమోదు చేయండి. వివరాలను పరిశీలించి సమర్పిస్తే SMS ద్వారా రిఫరెన్స్ ఐడి వస్తుంది. ఈ ఐడి సంబంధిత ఇన్సూరెన్స్ని ఇవ్వండి. ప్రజలు అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, ఇది జనగణన కార్యక్రమం కొరకు మాత్రమే వినియోగించబడుతుందని, ఇతర ఏ ప్రయోజనాలకు ఉపయోగించబడదని స్పష్టం చేశారు. మీరు నమోదు చేసిన వివరాలను ఎన్యూమేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు పరిశీలించి అవసరమైతే సవరణలు చేసి తుది నమోదు చేస్తారని తెలిపారు. ప్రజలందరూ స్వయంగా తమ వివరాలను నమోదు చేసి తప్పులేని జనగణన సహకరించాలని కోరారు. జనాభా సేకరణ అంతా కూడా మాన్యువల్గా జరిగింది. ఈ 2027 జనాభా సేకరణ అంతా కూడా ఆన్లైన్ ద్వారా కేవలం కంప్యూటర్ దీని ద్వారా చేయడం జరుగుతుంది. అంచేత పట్టణ ప్రజలందరూ కూడా మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకి, సూపర్వైజర్లకు కూడా సహకరించి వాళ్ళు అడిగిన సమాచారాన్ని ఇచ్చి సహకరించవలసిందిగా కోరుచున్నాను. పట్టణ ప్రజలకి మీ సొంతంగా మీ యొక్క గృహం కానీ మీ యొక్క ఇంటికి సంబంధించిన సమాచారం అంతా కూడా మీరే నమోదు చేసుకోవడానికి కూడా మన ప్రభుత్వం వారు ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా స్వీయ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటారు దీన్ని, స్వీయ గణన తెలుగులో. అది ఈ రోజు నుండి వచ్చే ఏప్రిల్ 30 వరకు కూడా ఈ 15 రోజులు కూడా స్వీయ గణన కూడా మీరే చేసుకోవచ్చు. మీ యొక్క సమాచారం మీరే ఆన్లైన్లో నమోదు చేసుకొని మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఐడిని జాగ్రత్తగా ఉంచుకొని మీ మే 1 నుండి వచ్చే ఎన్యూమరేటర్కి మీ ఐడి చూపించిన వెంటనే ఐడి ద్వారా లింకప్ చేసి మీరు ఏదైతే స్వీయ గణన ద్వారా సమాచారం సేకరించి అప్లోడ్ చేశారో
దాన్ని అనుసంధానం చేస్తే మీ యొక్క సమాచారం వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 21వ తేదీన అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టేందుకు పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం పిలుపునిచ్చిందని పీఆర్టీయూ నాయకుడు కృష్ణయ్య తెలిపారు. ఈ రోజు ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టి ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమంలో ధర్నా చౌక్ వద్ద మెగా ధర్నాను చేపడతామని హెచ్చరించారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి డిమాండ్ చేశారు. కావున ఈ నెల 21, 25 తేదీల్లో జరిగే పోరాటంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఒక 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. రేపు జూన్ వచ్చేసరికి 5వ డిఏ పెండింగ్ అవుతుంది. ఇంతవరకు 3 సంవత్సరాలు పిఆర్సీ కమిషన్ పాత కమిషన్ పూర్తయి 3 సంవత్సరాల సమయం పూర్తయింది. నేటి వరకు పిఆర్సీ కమిషన్ నియమించలేదు, ఒక ఐఆర్ ప్రకటించలేదు. ఇవన్నీ కూడా చాలా ఆర్థిక సమస్యలు చాలా ఎదుర్కొంటున్నారు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నీ. కాబట్టి తక్షణమే ప్రభుత్వం సిపిఎస్ రద్దు 22 సంవత్సరాలు అవుతుంది నేటికి సిపిఎస్ అమల్లోకి వచ్చి. ఇంతవరకు కూడా సిపిఎస్ పైన రకరకాల కమిటీలు వేసి కాలయాపన చేశారు తప్పితే సిపిఎస్ పైన రద్దు పైన ముందుకు వెళ్ళలేదు. సిపిఎస్ రద్దు చేయడం, ఈ బకాయిలన్నింటిని కూడా తక్షణమే చెల్లించడం యుద్ధ ప్రాతిపదికన చేయాలని ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని ఈ ధర్నా కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నేడు డిలిమిటేషన్పై కీలక ముందడుగు వేస్తూ 137వ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి లోక్సభ స్థానాలు 850కి పెంచాలని ప్రతిపాదన చేయడం హర్షించదగ్గ విషయమే. అయినా మొదట జనగణన చేసిన తర్వాత బిల్లును ప్రవేశపెడితే బాగుంటుందనే దాన్ని విజయనగరం జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెనుకబడిన తరగతులు నాయకులు ఆదినారాయణ, రామారావు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నో కులాలు ఉన్నా కొంతమందికి మాత్రమే రాజకీయ లబ్ధి చేకూరుతుందని నాయకులు ఆవేదన వెల్లబుచ్చారు. వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన వారికి రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ డీలిమిటేషన్ బిల్లు మీద ఒక అవగాహన కోసం సరిగ్గా రాలేదని విధానం కోసం మాట్లాడుతూ అయితే ఈ డీలిమిటేషన్ బిల్లు కేంద్రపరంగా ఇష్యూ అయినా ఇది కొంతవరకే పరిమితంగా ఉంటుంది. కొన్ని కుల విభజనలకు మాత్రమే చెందుతుంది. అన్ని కులాలను గణనీయంగా దేశ జనాభాలో పరిగణలో తీసుకొని దాన్ని సమాన నిష్పత్తులు ఉత్తరాంధ్రకి దక్షిణాంధ్రకి అన్ని పదవులు వచ్చేటట్టుగా ప్రతి ఒక్క కులం నుంచి కూడా కొంతమంది అభ్యర్థులను ఎన్నిక చేసుకొని వాళ్ళు ప్రజా సంక్షేమం కానీ ప్రజాక్షేమానికి కానీ వాళ్ళు ఉపయోగపడతారని నా ఉద్దేశం అండి. దేశ రాజకీయాల్ని చూసుకునేటట్టయితే ఉత్తరాది చేతిలోనికి మొత్తం భారతదేశ రాజకీయ భవిష్యత్తు వెళ్ళిపోతుంది. దక్షిణాదులు అందరూ కూడా నామకే వాస్తుగా మిగిలిపోతారు. ఇది దేశానికి సరైన ఫలితాన్ని ఇవ్వదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉండేటట్టయితే ముందు కులగణన చేయాలి. కులగణన చేసి కులాల శాతాన్ని బట్టి రాజకీయ రిజర్వేషన్ ప్రవేశపెట్టినట్లయితే అన్ని కులాలకు కూడా ఈ దేశంలో పాలనా విభాగంలో భాగస్వామ్యం అవుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వైద్య అవకాశాలు పెరుగుతాయి, విద్యా అవకాశాలు పెరుగుతాయి. దేశ సంపద అందరి చేతిలోనికి సమాన భాగస్వామ్యం అవుతుంది. కాబట్టి దేశం అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తుందని మేము ఈ సందర్భంగా ఐక్యవేదిక నుంచి కోరుకుంటాం. 10వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని విజయనగరం కస్బా హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మి తెలిపారు. వేసవి సెలవులు సమీపిస్తున్న వేసవిలో 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు ఇంటి పట్టున ఉండి డ్రాయింగ్, ఎస్సే రైటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా విద్యార్థులు తమ సృజనాత్మకతను పెంపొందించే విధంగా నడుచుకోవాలని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 6th to 9th క్లాస్ పిల్లలకు కూడా సమ్మర్ టైంలో ఎండ పడిన తేరకుండా ఉండమని, అలాగే ఇంట్లోనే ఉంటూ వాళ్ళు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్కి తెలుగు, ఇంగ్లీష్, హిందీ సబ్జెక్ట్స్లో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్కి కృషి చేయడానికి దానికి గాను టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఏదో ఒక పేరా తీసుకొని, సబ్జెక్ట్లో ఒక పేరా తీసుకొని ఆ పేరా నీట్గా రాయటం, అలాగే ఆ బుక్ చూసి కరెక్షన్ చేసుకోవటం అనేది చెప్పాం. మ్యాథమెటిక్స్ వరకు టేబుల్స్ చదవటం, అలాగే ఫండమెంటల్స్ అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్లో మరొక్కసారి విద్యార్థులందరూ కూడా గణిత ప్రతిభని చాటుకోవడానికి వాటిని పునరావృతం చేయమని చెప్పాము.
విజయనగరం జిల్లా పోలీస్ శాఖ సివిల్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న 21 మంది పోలీస్ సిబ్బందికి ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్గా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సంబంధ పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో అందజేసి ఉద్యోగోన్నతులు పొందిన సిబ్బందికి జిల్లా ఎస్పీ స్వీట్స్ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగోన్నతులు పొందిన ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి తమ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేసి జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో సేవలందించి ఉద్యోగోన్నతులు పొందిన 6 ఏఎస్ఐలు 15 మంది హెడ్ కానిస్టేబుల్ను జిల్లా ఎస్పీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి సేవలు, క్రమశిక్షణ, పనితీరు, సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు ఇవ్వడం జరిగిందన్నారు. పోలీస్ శాఖలో ఉన్నతమైన బాధ్యతలు నిర్వర్తించడానికి ఉద్యోగోన్నతుల అవకాశం లభిస్తుందన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కీలకమైనటువంటి ఆఫీసర్ ర్యాంక్లోకి మీరు వెళ్తున్నారు. బాధ్యతగా, అలాగే ఒక రెస్పాన్సిబిలిటీ, అలాగే యాక్టివ్గా, స్మార్ట్గా మీరు ఉద్యోగం చేయాలి, ప్రజలకు సర్వీస్ చేయాలి. ఉన్నటువంటి సమస్యలకి ఇప్పుడు 15 మంది హెడ్ కానిస్టేబుల్గా మీరు ఇప్పుడు అవుతున్నారు. మీకు చాలా అభినందనలు. మీకు కూడా అలాగే రాబోయే రోజుల్లో మీరు ప్రజెంట్ సమస్యలు ఏమున్నాయో వీటిని అవగాహన చేసుకొని ప్రజలకి మంచి సర్వీస్ చేసే విధంగా పోలీస్ శాఖ మంచి పేరు తీసుకొని రావాలని మీకు అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మనకు ఈ ప్రమోషన్లకి ఇవ్వాలని పై నుంచి కూడా మనకు చాలాసార్లు చెప్పడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి, అలాగే మన హోమ్ మినిస్టర్ గారికి, అలాగే మన డీజీపీ సార్కి, అలాగే మన ఐజీ సార్ గారికి, అందరికి కూడా మీ అందరి తరఫున, నా తరఫున వాళ్ళకి కోటిన్నర అప్పు చేసి తీర్చకుండా మహిళ పరారైన సంఘటన బొబ్బిలి మండలం ఎం బూర్జ్వలసలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన గేదెల పుణ్యవతి సుమారు 60 మంది దగ్గర కోటిన్నర అప్పు చేసి అప్పు తీర్చకుండా పరారైంది. కాయ కష్టం చేసి కూడబెట్టిన డబ్బులు అప్పు ఇచ్చి తీర్చకపోవడంతో వారంతా లభోదిబో అంటున్నారు. అప్పులు ఇచ్చిన వారంతా బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. పట్టణ సీఐ నారాయణరావు అందుబాటులో లేకపోవడంతో వెళ్లిపోయారు. కష్టపడి దాచుకున్న డబ్బులు తమ పిల్లల భవిష్యత్తుకు పనికి వస్తాయని అప్పు ఇస్తే ఇవ్వకుండా తమ ఇబ్బందులు పెట్టడం అన్యాయమని పి రత్నమ్మ, జి గోవిందరాయుడు, కొల్ల నారాయణరావు, జి పార్వతి, జి కృష్ణమ్మ తదితరులు వాపోతున్నారు. పోలీసులు కలెక్ట్ చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అన్ని అవకాశాలు ఉన్నాయి బాబు, అవకాశాలు ఉన్నామని ఇచ్చాను డబ్బులు. అడుగుతున్న వాళ్ళకి ఇవ్వలేదు కదా, ఇల్లులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే మమ్మల్ని రోడ్డు ఎక్కిస్తాం. బంగారం మొన్న 30 తొడలు అదంతా దాచి కొడుకు 10 తొడలు ఇచ్చింది, కూతురుకో 10 తొడలు ఇచ్చింది. ఇచ్చి అదే మడగేసి అదేమో రోడ్డు ఎక్కిపోతాం. అదే రేట్ మీద మా ఎప్పుడు రేట్ మమ్మల్ని కూడా రోడ్డు ఎక్కించాం. మేము ఏం చేస్తాం బాబు, ఏదో ఒక న్యాయం చేస్తాం. విజయనగరం జిల్లా గజత్నగర్ మండలం మరుపల్లి గ్రామానికి సమీపంలో జాతీయ రహదారి 26పై ప్రపంచ ఆర్యమహా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ చలివేంద్రం గురువారం ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. వేసవి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వేసవికాలం అంతా మజ్జిగ చలివేంద్రం ఉంటుందని, ఈ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి సోమవారం, శనివారం ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తుండగా ట్యాంకర్ను ఢీకొన్న బొలారో గూడ్స్ వాహనం. ప్రమాద సమయంలో బొలారో గూడ్స్ వాహనంలో 16 మంది భక్తులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యారు. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తింపు చేశారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టి మంత్రాలయం పోలీసులు మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక రాష్ట్రం చిక్కల్లపూర్ గ్రామానికి వారికి తాలూకా ఒడియ గ్రామవాసులుగా గుర్తించారు పోలీసులు. ఈరోజు తెల్లవారుజామున 3:30 మంత్రాలయం మండలం చిలకడోడ గ్రామం దాటిన తర్వాత మలుపు దగ్గర కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు టౌన్ సమీపన ఉద్దదేవ గ్రామం, కర్ణాయన హలి గ్రామం, మిగతా గ్రామాల నుంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి KA 469745 అనే బొలారో గూడ్స్ వాహనంలో సుమారు 21 మంది కలిసి వస్తుండగా ఎదురుగా మంత్రాలయం నుంచి సిమెంట్ లోడ్ ట్యాంకరు KA 32 AC 1117 వాహనం వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే సుమారు 5 మంది చనిపోయారు.
అనంతరం 108 అంబులెన్స్ ద్వారా ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించగా హాస్పిటల్ నందు సుమారు 3 చనిపోయారు. ప్రస్తుతం 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 2 మగవాళ్ళు, 6 ఆడవాళ్ళు ఉన్నారు. 9 మంది కర్నూలుకు రిఫర్ అయ్యారు. అందులో 6 సీరియస్గా ఉంది. దాదాపు 3 గంటల టైంలో ఎమ్మిగనూరు మంత్రాలయం మధ్య ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. సో వీళ్ళందరూ కర్ణాటక వాసులు, చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ వేలూరు తాలూకు వాళ్ళు మంత్రాలయం విజిట్ చేయడానికి నిన్న మధ్యాహ్నం 4 o'clock బయలుదేరి ఇక్కడ వస్తుండగా నైట్ టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఈ అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ ఏముందో అది డ్రైవర్ మోస్ట్లీ నిద్ర మత్తులో కంట్రోల్ పోయి ఆపోజిట్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్ లో వచ్చి ఆపోజిట్ నుంచి వచ్చే ఈ ఫ్లై యాష్ వెహికల్ చెట్టినట్ సిమెంట్కి చెందిన ఫ్లై యాష్ వెహికల్కి ఢీ కొట్టడం జరిగింది. దీంట్లో దురదృష్టవశాత్తు 8 మంది చనిపోయారు. మిగతా ఇంజర్డ్ అందరినీ ఎమ్మిగనూరుకి, కర్నూలుకి షిఫ్ట్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం చిలకఢోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి టీజీ భరత్. ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాతులను పరామర్శించారు మంత్రి. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఆసుపత్రిలో అత్యాధునికమైన వైద్య పరికరాలు, పేరొందిన డాక్టర్లు ఉన్నారు. క్షతగాతులు కోలుకుంటారనే నమ్మకం ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నాం. బ్లాక్ స్పాట్స్ గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రాలయం దర్శనానికి వస్తూ 8 మంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరంగా ఉంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. చిక్మంగళూరు నుంచి 21 మంది బొలారో వెహికల్లో రావడం జరుగుతుంది. రాత్రి మిడ్-నైట్ అరౌండ్ 3 o'clockకి యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆర్ఎంసీ ట్యాంకర్ హెడ్ ఆన్ పొల్యూషన్ కావడం జరిగింది. సో 8 స్పాట్ డెడ్ అని చెప్పడం జరిగింది. మీకు తెలుసు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో మంచి డాక్టర్సు, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బెటర్ ఉంటుందని చెప్పి దాదాపు 10 మందిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2కి కొద్దిగా సీరియస్ హెడ్ ఇంజరీస్ ఉంది, కొద్ది క్రిటికల్ అన్నారు. బట్ ఇక్కడ బెస్ట్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ డాక్టర్స్తో అందరితో మాట్లాడడం జరిగింది. దే ఆర్ టేకింగ్ అట్మోస్ట్ కేర్. ఇది విచారణ చేయాలా ఎక్కడ బ్లాక్ స్పాట్స్ అనేది. ఎందుకంటే ఈ మధ్యలో ఇంకోటి కూడా చూశాను, అక్కడ మంత్రాలయం దగ్గర ఇంకో యాక్సిడెంట్ కూడా వినడం జరిగింది. ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఏదైనా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వింటా పసుపుకు కనీస మద్దతు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మార్కెట్ చైర్మన్ ముట్టడించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో కుర్చీలు పగలగొట్టారు. రైతులు ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు మార్కెట్ యార్డు చేరుకొని రైతులను అడ్డుకున్నారు. వ్యాపారులు, మార్కెట్ యార్డు అధికారులు కుమ్మక్కై పసుపు రైతులు తీవ్ర నష్టాలకు గురి చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇంటర్మీడియట్ ఎంఈసీ పరీక్షా ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు విజయ దుదుంబి మోగించారు. రాష్ట్ర స్థాయిలో టాప్ మార్కులు సాధించి సత్తా చాటారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులు విఐపి రోడ్లోని మాస్టర్ మైండ్స్ కళాశాల ప్రాంగణంలో విశాఖ బ్రాంచ్ అడ్మిన్ ప్రిన్సిపల్ సిహెచ్ అంజిరెడ్డి, అకాడమిక్ ప్రిన్సిపల్ దినేష్లు పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంఈసీలో ఆర్ శైలజ, అన్నపూర్ణ, ఎల్ ఝాన్సీ, జి రాధిక, పి హేమన్య అత్యుత్తమ మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్లో బి గీతిక, బి శిల్ప టాప్ మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్లో 95%, సీనియర్ ఇంటర్లో 92% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందని అంజిరెడ్డి మీడియాకు తెలిపారు. మాస్టర్ మైండ్స్ కళాశాల బోధనా సిబ్బంది అత్యుత్తమ విద్యా బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాము ఈ ర్యాంకులు సాధించినట్లు విద్యార్థులు చెప్పారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థులు విజయదుందుబి మోగించారు. సో మాస్టర్ మైండ్స్ ఎంఈసీ కామర్స్ ఫలితాలలో ఆర్ శైలజ అన్నపూర్ణ 495 మార్క్స్ అవుట్ ఆఫ్ 500, ఎల్ ఝాన్సీశ్రీ 495 అవుట్ ఆఫ్ 500 మార్క్స్, జి రాధిక 494 అవుట్ ఆఫ్ 500, పి హేమన్య 493 అవుట్ ఆఫ్ 500 మార్క్స్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రకటించిన సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ఎంఈసీలో బి గీతిక 984 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ అండ్ బి శిల్ప
980 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ సాధించి సో స్టేట్లో టాప్ 1, 2, 3 ప్లేసెస్లో వీళ్ళు నిలవడం జరిగింది. 5 out of 500 in my first year. First of all, I am very thankful to my parents and teachers. They encouraged me throughout and made this feel easier. No amount of thanks feels enough. This result has motivated me to keep continuing the same. Try to stay consistent and will do even better in my future. 984 మార్క్స్ వచ్చాయి 1000కి గాను. ఈ మార్క్స్ రావడానికి కారణం మాస్టర్ మైండ్స్ ఫ్యాకల్టీ ఆఫ్ కోర్స్. అండ్ ఐ గాట్ 494 అవుట్ ఆఫ్ 500. నేను ఇన్ని మార్క్స్ సాధించడానికి గల కారణం మాస్టర్ మైండ్స్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా బీచ్ రోడ్లోని ఈ నెల 19న అస్సాం రాష్ట్ర మారథాన్ అంబేద్కర్ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు తెలిపారు. బీజేపీ ఎస్సీ మోర్చా విశాఖ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. సంబంధిత పోస్టర్ను లాసెన్స్ బేలో కాలనీ బీజేపీ కార్యాలయంలో పరశురాం రాజు, ఈస్ట్ కన్వీనర్ రవిరాజులు ఆవిష్కరించారు. అనంతరం పరశురాం రాజు మాట్లాడారు. దళిత బహుజనుల ఉద్ధారకుడిగా అంబేద్కర్ను కొనియాడారు. ప్రపంచ మేధాగా ఆయన్ను కీర్తించారు. సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్ఎం మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఆదివారం 19వ తారీఖున మన ఆర్కే బీచ్లో సమరసత రన్ అని పెట్టి మారథాన్ ఒకటి పెట్టడం జరిగింది. 3 కిలోమీటర్లు ఇది. దీనికి ₹1,00,000 బహుమతి కూడా పెట్టడం జరిగింది. దీంట్లో అందరూ కూడా విశాఖపట్నం వాసులందరూ కూడా దీనికి పాల్గొనాలి. మనకి ఎక్కడైతే బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఉందో అక్కడి నుంచి బయలుదేరి ఆర్కే బీచ్ దగ్గర నుంచి బయలుదేరి కాళీమాత టెంపుల్ నుంచి మళ్ళీ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు కూడా ఈ రన్ ఉంటుంది. కంపల్సరీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి తగిన బహుమతులు తీసుకొచ్చిన కోరుచున్నాం. ఇది ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అంబేద్కర్ గారి స్ఫూర్తి ప్రతి యువకుల్లో నింపాలని చెప్పి నాయకత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సమరస్త మ్యారథాన్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అంబేద్కర్ గారు దేశానికి ఇచ్చిన బహుమతి రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 1 ద ఫౌండేషన్. దేశం మతం కన్నా జాతి కన్నా దేశం గొప్ప. ద యూనిటీ. ఇండియా ఈజ్ నథింగ్ బట్ యూనిటీ ఆఫ్ ఆల్ స్టేట్స్. సో ఈ రన్ కూడా రన్ ఫర్ యూనిటీ అని చెప్పేసి సమరస్త మ్యారథాన్ అని ఆ ఐడియాలజీ ఏదైతే ఉందో, సిద్ధాంతం ఏదైతే ఉందో జనాల్లో తీసుకెళ్లాలని ఏకైక కారణంతో ఈ కార్యక్రమం చేపట్టారు. తెలుగు భాష రక్షణ కోసం కూటమి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు తెలుగుదండు ప్రజా ఉద్యమాన్ని మరోసారి సమాయత్తమవుతుంది. అందులో భాగంగా ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఈ నెల 19న మాతృభాష అభివృద్ధికి మార్గమేమి పేరిట చర్చా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ వివరాలను గురుద్వారా కూడలి సమీపంలో శాంతిపురంలోని తెలుగుదండు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దండు అధ్యక్షుడు పర్వస్తు ఫణిశయన సూరి వెల్లడించారు. ఈరోజు చర్చా వేదికలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు, భాషోద్యమకారులు పాల్గొని సూచనలు, సలహాలు అందజేస్తారని తెలిపారు. ఈ చర్చా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్ల లక్ష్మీప్రసాద్, ఆంధ్ర సార్వత్ర పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్, ప్రముఖ భాషోద్యమకారులు డాక్టర్ గంటుపల్లి శ్రీనివాసులు పాల్గొంటారని చెప్పారు. విశాఖ పౌర గ్రంథాలయంలో మనం ఒక భాషోద్యమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కార్యక్రమం ఏంటి అంటే మన కూటమి ప్రభుత్వం తెలుగు భాషకు అన్యాయం చేస్తుంది, మాట తప్పింది. దాని మీద మనం రేపు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం, ఒక చర్చా వేదిక. ఆ చర్చా వేదిక ఏంటి అంటే మాతృభాషాభివృద్ధికి మార్గమేమి అంటూ మనం ఒక చర్చా వేదికను రేపు మన పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేశాం. భాషాభిమానులు, సాహితీవేత్తలు, కళాకారులు, కవులు అందరూ కూడా మన తెలుగు భాష మనుగడకు మనం ఏమి చేయాలి, మన కర్తవ్యం ఏంటి, మన ప్రణాళిక ఏ విధంగా వెళితే మన భాషను మనం కాపాడుకోగలం, ఈ రాబందుల వంటి పాలకుల కబంధ హస్తాల నుండి మన తెలుగు తల్లిని, మన తెలుగు భాషని ఎలా కాపాడుకోవాలి అనేది రేపటి ఒక చర్చా వేదిక. ఇటు లాలింప చెరకు బెల్లంబు తానిచ్చునా అని చురుకా బెల్లం పెట్టు అంటే పెట్టదు కదా, దాన్ని పిప్పి పిండి చేయాలి. మంచి చెండ్ర నిప్పుల మీద కాగబెడితే కానీ బెల్లం రాదు, కమ్మని బెల్లం. కాబట్టి బాగా ముదిరిపోయింది. కాబట్టి మన తెలుగు భాష రక్షణ గురించి వీళ్ళకు పట్టింపు లేదు.
నంద్యాల వేదికగా 3 రోజుల పాటు జరిగే సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 మంది కామ్రేడ్లు పాల్గొనున్నారు. ఇక విశాఖ జిల్లా నుంచి సుమారు 50 మంది ఈ మహాసభలకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎస్వి కుమార్ మాట్లాడారు. 1000 మంది సభ్యత్వానికి ఒక ప్రతినిధి చొప్పున ఈ మహాసభలకు హాజరవుతున్నట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్, బిహెచ్ఈఎల్, పోర్ట్, హెచ్పిసిఎల్, ముఠా, బిల్డింగ్, ఆటో, తోపుడు బళ్ళు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, ఆర్పీ తదితర రంగాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభలో ప్రధానంగా చర్చిస్తామని తెలిపారు. సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు నంద్యాలలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి రాష్ట్ర వ్యాప్తంగా 650 మంది హాజరవుతూ ఉన్నారు. ఈ మహాసభలు జయప్రదం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమల నుంచి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, రైల్వే, పోర్ట్లు, స్టీల్ ప్లాంట్లు, ఆటో, బిల్డింగు, ముఠా, ఆశా, అంగన్వాడీ, మున్సిపల్, మధ్యాహ్నం భోజనం పథకం, ఆర్పీలు, ఇలాగ అసంఘటిత రంగం, సంఘటిత రంగం, ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, అన్ని పరిశ్రమల నుంచి, సంస్థల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ మహాసభలకి నాయకత్వం అంతా హాజరవుతున్నారు. 1000 మంది సభ్యత్వానికి ఒక ప్రతినిధి చొప్పున హాజరవుతున్నారు. ఈ మహాసభల్లో కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగ భద్రత కానివ్వండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని, కనీస వేతనాలు 26,000 రూపాయలు తక్కువ లేకుండా అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేయాలని, ఇలాగ అనేక సమస్యల మీద ఇందులో చర్చించడం జరుగుతుంది. అలాగే స్కీమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వివిధ ప్రభుత్వ స్కీమ్స్లో పనిచేస్తున్న ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం పథకం, వివోఏ, ఆర్పీలందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అసంఘటిత రంగంలో ఉండే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని, ఇటువంటి అనేక డిమాండ్ల మీద ఇందులో చర్చించడం జరుగుతుంది. చర్చించి పోరాటాల రూపకల్పన జరుగుతుంది. భవిష్యత్తులో రాబోయే 3 ఏళ్ల కాలంలో కార్మిక వర్గాన్ని అంతటిని ఐక్యం చేసి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, కార్మికుల యొక్క జీతభత్యాల కోసం, ఉద్యోగ భద్రత కోసం, కార్మిక చట్టాల అమలు కోసం, అలాగే ఏదైతే కార్మికులను బానిసలుగా చేస్తున్నటువంటి 4 లేబర్ కోడ్స్ ఉన్నాయో ఈ 4 లేబర్ కోడ్స్ రద్దు అయ్యే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు రూపొందించాలని చెప్పి రూపొందిస్తాం. న్యాయస్థానాల తీర్పును గౌరవించి కొల్లేరు సరస్సును కాపాడాలని జల బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు రాష్ట్రానికి వరంగా చెప్పుకున్న కొల్లేరు సరస్సు ప్రభుత్వాల అనైతిక చర్యలతో ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉందని వాపోయారు. 2006లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగిన ఆపరేషన్ కొల్లేరు ద్వారా సుమారు 43,724 ఎకరాల్లో అక్రమ చెరువులను తొలగించారని గుర్తు చేశారు. ఆ ఫలితం 2009 నాటి మ్యాప్లో స్పష్టంగా కనిపించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం సేకరించిన గూగుల్ మ్యాప్ ప్రకారం కూటమి ప్రభుత్వ హయాంలో కొల్లేరు విధ్వంసం జోరందుకోవడం పర్యావరణ ప్రేమికులను కలిచివేస్తుందన్నారు. మారలేదు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం హయాంలో ఎంత దోపిడీ జరిగింది, ఎంత కొల్లేరు విధ్వంసం జరిగింది అనేది నేను ఒక మ్యాప్ ఇవాళ రిలీజ్ చేశాను. మీకు సాఫ్ట్ కాపీ ఇస్తాను. ఇది కొల్లేరు లేక్ సహజంగా ఉన్నది 75 వరకు ఉన్న కొల్లేరు లేక్ ఇలాగ ఉంది. 75 తర్వాత కాంగ్రెస్ టైంలో ఎంత కబ్జా చేశారంటే ఇది, అలాగే తెలుగుదేశం టైంలో ఎల్లో కలరు, అలాగే వైసీపీకి దానికి ఒక కలరు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 11 చోట్ల కబ్జా మొదలైంది. దాదాపు 6,000 ఎకరాలు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా కబ్జా అయిందని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను. అట్లీస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యావరణ శాఖ మంత్రిగా మీరు ఉన్నప్పుడు ఈ కబ్జా గురించి మీరు ఎంక్వైరీ చేసి దాన్ని ఎలాగైనా సరే అరికడతారని మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. ఇది ఎంతెంత కబ్జా అయింది ఎవరి టైంలో అనేది ఒకసారి చెప్తానండి. కాంగ్రెస్ టైంలో 1975 నుంచి 83 వరకు, అలాగే 89 నుంచి 94 వరకు, 2004 నుంచి 2014 వరకు కబ్జా అయింది. 20 ఏళ్ళలో కబ్జా అయింది 65,000 ఎకరాలండి, 65,000 ఎకరాలు. అలాగే టీడీపీ హయాంలో 1983 నుంచి 89, 94 నుంచి 2004, 2014 నుంచి 2019 ఈ 20 సంవత్సరాల్లో కబ్జా అయింది 60,000 ఎకరాలండి. అలాగే వైసీపీ 5 ఏళ్ళలో 2019 నుంచి 24 వరకు కబ్జా అయింది 30,000 ఎకరాలండి. టోటల్ వెరసి 1,61,000 ఎకరాలు కబ్జా అయింది. టోటల్గా 5 కాంటూర్లకి చూసుకుంటే 2,22,600 ఎకరాల నుంచి 1,61,000 ఎకరాలు కబ్జా అయింది తీసేస్తే మిగిలింది 61,600. ఈ 61,600 కూడా ఆరోగ్యంగా లేదు. ఎందుకంటే చుట్టూ కబ్జా అయిన చేపల చెరువుల నుంచి కాలుష్యం కంటిన్యూస్గా ఓవర్ఫ్లో అయ్యి దీన్ని కూడా పాడు చేసింది.
డీలిమిటేషన్ చట్ట సవరణతో పాటు ఎస్సీ ఎస్టీల రాజకీయ రిజర్వేషన్లు సమీక్షించాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. రామా టాకీస్ సమీప అంబేద్కర్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దళితుల ప్రయోజనాలు కాపాడలేని రిజర్వేషన్లు మాకొద్దని, పునఃపరీక్ష స్థానంలో కమ్యూనల్ అవార్డు అమలును పరిశీలించాలని కూడా డిమాండ్ చేశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభ, అసెంబ్లీ స్థానాల పెంపుకు చట్టాన్ని సవరిస్తూ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీల రాజకీయ రిజర్వేషన్ విధానంలో కూడా మార్పులకు ఇది సరైన సమయం అన్నారు. ఇప్పుడు అమలవుతున్న రిజర్వ్డ్ నియోజకవర్గాల విధానం వల్ల దళితులకు ప్రయోజనం లేదన్నారు. ఆర్టికల్ 80 కూడా సవరణ చేసి రాజ్యసభ సీట్లు పెంచి వాటికి రిజర్వేషన్లు వర్తింపు చేసేటట్టు చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. చట్ట సవరణ కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు మోహరించి మాటల యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దళిత సంఘాలుగా మేము కూడా మా అభిప్రాయాన్ని చెప్పాల్సినటువంటి తగిన సమయమని చెప్పి మేము భావిస్తూ డీలిమిటేషన్తో పాటుగా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కూడా సమీక్షించండి. దళితుల ప్రయోజనాలు కాపాడలేనటువంటి పూనా ప్యాక్ట్ ఫార్ములా రాజకీయ రిజర్వేషన్లు సమీక్షించండి, లేదు రద్దు చేయండి. వాటి స్థానంలో పూనా ప్యాక్ట్ స్థానంలో కమ్యూనల్ అవార్డు ఫార్ములా ప్రకారం రిజర్వేషన్ విధానాన్ని పరిశీలించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాం. అదే కమ్యూనల్ అవార్డు అంటే ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ దళితులు ఉన్నా వారికి 26, 30 జనాభా ప్రాతిపదిక మీద వచ్చిన నియోజకవర్గాల్లో వారు ఓటేస్తారు. అంటే దళిత ఎమ్మెల్యేని దళిత ఓటర్లే ఎన్నుకుంటారు. అటువంటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ ఎమ్మెల్యే దళితుల ప్రయోజనాల కోసం, అసమానతలు రూపుమాపడం కోసం పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షునిగా నియమితులైన మహమ్మద్ నజీర్ను తూర్పు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ రహతుల్లా సీనియర్ నాయకులు కాలేజ్పై సన్మానించారు. ముస్లిం మత పెద్దల చేత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, మైనార్టీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే పల్లా శ్రీను గారు వారి ముగ్గురు ఆశీస్సులతో నేను గత 25-26 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ అధినాయకుడు ఏది చెప్తే అది చేసుకుంటూ ముందుకు పోవటమే నా పని. నన్ను, నా పనిని గుర్తించి గత 5 ఏళ్లుగా నేను రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా ఉండి పార్టీ చెప్పిన పని తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ ఏం చెప్తే ఆ యొక్క కార్యక్రమాలు ముందు చేసుకుని వెళ్ళటమే పరమావధిగా ఉన్న నన్ను గుర్తించి ఇందాక మీకు చెప్పినట్టు అందరి యొక్క ప్రేమాభిమానాలతో ఇవాళ నేను జాతీయ ఉపాధ్యక్షుడిగా నాకు నియమించడం జరిగింది. నన్ను తూర్పు నియోజక మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్గా నన్ను నియమితం చేశారు. అప్పటి నుంచి కూడా నా సేవలు మా పార్టీకి నేను చేస్తూనే ఉన్నాను. ప్రతి సేవ కూడా ప్రజలకి, పేదవాళ్ళకి పనికొచ్చే కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి నందన్ అభినయం అమలుపై జరిగే 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్లు 2029 ఎన్నికల నాటికి అమలు చేసేలా డీలిమిటేషన్ ప్రక్రియకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేసేందుకు ఈ సమావేశాల్లో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఈ ప్రత్యేక సెషన్స్ ద్వారా దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించి 2029 సాధారణ ఎన్నికల నాటికి మహిళలకు చట్టసభలో ప్రవేశించే అవకాశం లభించనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ విశాఖ జిల్లా శాఖ
నగరంలోని కూటమి మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించింది. డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ డైమండ్ పార్క్ మీదుగా అక్కైపాలెం వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి ప్రారంభమై చోటికే చేరింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు నాదెండ్ల జ్యోతి ప్రధాని మోడీ, సీఎంకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. చూస్తున్న బిల్లు ఏదైతే ఉందో అది ఈరోజు రేపు 3 రోజులు చట్టసభల్లో అమలు కాబోతుంది. నారీ శక్తి వందనని మహిళలకి 33% మాటల్లో కానీ ఎప్పుడు కూడా పొలిటికల్గా వాళ్ళకి ఇవ్వలేదు. రేపు రానున్న 29 ఎలక్షన్ నుంచి వాళ్ళకి 33% రిజర్వేషన్ వస్తుంది. 2002 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కిందకి తొక్కేసి వాళ్ళకి ఇవ్వకుండా చేసింది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ బిల్లు పాస్ అవుతుంది. ఇది మహిళలందరికీ చాలా గర్వకారణం. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ఇంటిని ఎలా చక్కబెడతారో దేశాన్ని కూడా అలాగే చక్కబడుతుంది. ఈ రోజు ఇక్కడ ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి మనకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి మహిళలతో బైక్ ర్యాలీ అనేది నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఏదైతే 33% రిజర్వేషన్ నారీ శక్తి అధినయం అనే కార్యక్రమాన్ని మనకి చట్టం కింద తీసుకురాబోతున్నారో నరేంద్ర మోడీ గారు, దానికి సంతోషంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది మహిళలు ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నారు. నిన్న మనము ఆనంద కోలాహలతోటి సభ జరుపుకోవడం జరిగింది. దాదాపుగా 800 మంది మహిళలు గ్యాదర్ అయ్యారు. ఈ రోజు ఇక్కడ బైకులతోటి ర్యాలీ చేయడానికి దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారడం హర్షణీయమని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి అన్నారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల హక్కులు, సాధికారత రక్షణ కోసం చట్టసభల్లో గొంతు వినిపించాలంటే ఖచ్చితంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలై తీరాలని అన్నారు. దశాబ్దాలుగా డిమాండ్ ఉన్న ఈ బిల్లు ఎట్టకేలకే కార్యరూపం దాల్చుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పాలన సాగించారని గుర్తు చేశారు. మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతంగా ఉంచడానికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళల రక్షణకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మొదటి నుంచి కూడా మా జగనన్న మద్దతు తెలియజేస్తూ ఉన్న విషయం మనందరము చూసాం. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలియజేసిన జగనన్నకు, అలాగే ఈ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి మా మహిళా విభాగం తరపున, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మహిళల హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం, మహిళా రక్షణ కోసం చట్టసభల్లో గొంతు వినిపించాలంటే ఖచ్చితంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అయి తీరాలి. ఎన్నో దశాబ్దాలుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎంతగానో డిమాండ్స్ చేయడం జరిగింది, అలాగే చర్చ జరుగుతూ ఉంది. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ఇన్ని దశాబ్దాల తర్వాత అయినా ఇప్పటికి ఇది కార్యరూపం దాల్చుతూ ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే మా పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా గత 5 ఏళ్లు పరిపాలన సాగించిన విషయం మనందరము చూసాం. ఎందుకంటే ఒక జగనన్న ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రి, మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఎంతగానో కృషి చేశారు. మరీ ముఖ్యంగా మహిళల రక్షణకు పెద్దపీట వేసి దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దానికి మొదటి నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేస్తూ ఉండే విషయం మనం చూసాం. అలాంటి పరిస్థితిలో టీడీపీ ఎంపీ గారైన బైరెడ్డి శబరి గారు ఆవిడ మాటలు చాలా తీవ్ర అభ్యంతకరంగా ఉన్నాయి. ఎందుకంటేనంట ఈ బిల్లుకు మద్దతు తెలిపిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లు పాలన అంట ఏంటి డార్క్ పీరియడ్ అట. అమ్మ శబరి గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మాది డార్క్ పీరియడ్ కాదు. మా జగనన్న పాలన మహిళలకి గోల్డెన్ పీరియడ్. మా జగనన్న పాలన మహిళలకి ఒక స్వర్ణ యుగం లాంటి పాలన. డార్క్ పీరియడ్, చీకటి పీరియడ్ ఏదైనా ఉందంటే ఈ 22 నెలలుగా మీరు అధికారంలోకి వచ్చాక ఉన్న పాలన, అలాగే గతంలో 2014 నుంచి 19 మధ్య మీరు పరిపాలించిన పాలన చీకటి పీరియడ్ ఈ రాష్ట్రంలో మహిళలకి. చట్టసభల్లో మహిళా బిల్లులకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆమోదం పొందనున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ మహిళా మోర్చా, టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలోని నగరంలోని కోట వద్ద ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయనగరం శాసనసభ్యురాలు పూస్పాటి అదితి గజపతిరాజు మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. మన ఆపరేషన్ సింధూర్ అయితేనేమి, ఇప్పటి రోజుల మహిళలుగా ఉన్న పూర్వకులం కూడా ఝాన్సీ లక్ష్మీబాయి అయితేనేమి, అహల్యాబాయి హోల్కర్ అయితేనేమి, రాణి రుద్రమదేవి అయితేనేమి, వాళ్ళు అప్పట్లోనే మహిళలు వాళ్ళ కుటుంబాలు కోల్పోయిన వాళ్ళ దేశాలు కాపాడుకుంటూ దేశ ప్రజలను కూడా వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు దేశ ప్రజలు కాపాడు వాళ్ళకి సరైన వనరులు సమకూర్చి వాళ్ళ ప్రజలు వాళ్ళు రక్షించుకున్నారు. ఆ రోజుల్లోనే మహిళ అంతా చేయగలిగింది. ఇప్పుడు మనం ఎందుకు చేయలేము? ఇప్పుడు అన్ని వనరులు ఉండి మనం చేయగలగలమనే నమ్మకం మన నరేంద్ర మోడీ గారు కలిగింది. కాబట్టి ఈ రోజు మన మోడీ గారు మా మహిళలకు 33 బిల్ అనేది వెంటనే పాస్ చేయాలి. ఇది అమలు చేస్తే మహిళలందరూ బయటకు వస్తారు. మహిళలందరూ బయటకు వచ్చి దేశాభివృద్ధికి వాళ్ళ ఉపయోగం ఎంతగానో ఉంది. ఈరోజు మన ద్రౌపది ముర్ము గారు అయితేనేమి, మన నిర్మలా సీతారామన్ గారు అయితేనేమి మహిళలే, కానీ దేశాన్ని ఎంతో చక్కగా నడిపిస్తున్నారు. అలాగే ఉన్న మహిళలు కూడా అదే విధంగా నడిపిస్తారని ఆయన దృఢ సంకల్పంతో ఈ 33 బిల్లును అయితే పాస్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి మద్దతుగా మహిళా లోకం అంతా కూడా నిలుస్తుంది. అలాగే ఈ బిల్లుని ముందుండి నడిపించడానికి మన మోడీ గారు అయితే ఏ విధంగా చేస్తుంటారో ఆయన అందరూ మా మహిళా లోకం మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే లోక్సభలో రాజ్యసభలో కూడా పాస్ అయ్యాక మళ్ళీ మన ప్రెసిడెంట్ ఆమోదం చేసి అది వస్తుంది. అయితే మనం చూస్తుంటే ఒక 33% రిజర్వేషన్ మహిళల కోసం అనేది ఈరోజు మనం మొదలు పెడుతున్నాం. మనం చూస్తుంటే విజయనగరంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, మహారాణి అప్పల్కొండయ్యమ్మ గారు ఆ రోజుల్లో మహిళలు వంటింటికి పరిమితమైనటువంటి రోజుల్లో ఆవిడ ఒక అద్భుతమైన వాటర్ వే వర్క్స్ని ఆ రోజుల్లో కట్టారు 1911లో. అలాగే వారు మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, గోషా హాస్పిటల్ని కట్టి మహిళల్ని ఫస్ట్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హాస్పిటల్ మన విజయనగరంలో ఈ గోషా హాస్పిటల్. మళ్ళా సంతోషం అనిపిస్తూ అందరం కూడా మనం నరేంద్ర మోదీ గారు వినూత్నమైన ఆలోచనలు, వాళ్ళు మహిళా శక్తి కోసం చేసినటువంటి పనులు మనం సంతోషిస్తూ, అలాగే మన తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా మనం ఆలోచిస్తే నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో మహిళల కోసం సమాన ఆస్తి హక్కు అవనియండి, వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం మహిళా యూనివర్సిటీస్ అవనియండి, మహిళా ప్రాంగణాలు అవనియండి, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మొదలుపెట్టారు. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు డ్వాక్రా గ్రూప్స్, ఒక వినూత్నమైన ఐడియా ఆ రోజుల్లో డ్వాక్రా గ్రూప్స్ పెట్టి సుమారు ఈరోజు 1 కోటి మంది మహిళలు డ్వాక్రా గ్రూప్స్లో ఉంటూ వాళ్ళకి ఒక ఉపాధి అనేది కల్పించారు. ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ ల్యాడ్స్ పనుల ప్రతిగతిపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపీ నిధులతో మంజూరైన పనులు వివిధ దశల్లో పెండింగ్లో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు తక్షణ ప్రయోజనం చేకూరేలా నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విజయనగరం ఎంపీ నుంచి 68 పనులు, విశాఖ ఎంపీ నుంచి 4, 3 రాజ్యసభ సభ్యుల నుంచి 8 పనులు మంజూరయ్యాయని తెలిపారు. ఆ పనులకు సంబంధించిన పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, విద్యుత్, పిఐయు, పిఆర్ఐ, మున్సిపాలిటీలు, ఆర్డబ్ల్యూఎస్, ఏపీ, ఎంఎస్ఐడిసి తదితర శాఖల వారీగా సమీక్షించారు. ముఖ్యంగా సివిల్ పనులు, విద్యుత్ సంబంధిత పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూ వివాదాలపై సంబంధిత తహసీల్దార్లతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. నిధుల వినియోగంలో పారదర్శకతను పాటించాలని, పనులు పూర్తయిన వెంటనే సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. రిజిస్టర్ చేయాలి, ప్రోగ్రెస్ లో ఉన్న వాటిని కూడా రిజిస్టర్ చేయాలి. వాట్ ఇస్ ద వెబ్సైట్? ఈసాక్షి పోర్టల్లో అయితే చేస్తే మనకు ప్రోగ్రెస్ కనబడుతుంది. అనవసరంగా మనం క్రిటిసిజం ఫేస్ అవుతున్నాం. ఊళ్ళో శాంక్షన్స్ ఇచ్చేస్తున్నారు, ఏమి స్టార్ట్ కాలేదని. ఎంపీ గారు కూడా ఫోన్ చేశారు, సార్ ఒకసారి రివ్యూ చేయండి. సో దిస్ ఇస్ నాట్ గుడ్. దయచేసి అందరూ కూడా ఏదైతే కంప్లీట్ అయ్యారో కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ 2 వీక్స్లో మనం పెట్టుకున్నప్పుడు నథింగ్ షుడ్ బి నాట్ స్టార్ట్ అయ్యింది. ఈ సైట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీ హెడ్స్తో చెప్పండి. మండే మనం మాట్లాడుతున్నాం కదా తహసీల్దార్స్తో, మనం అక్కడే మాట్లాడేసి క్లోజ్ చేసి ఇచ్చుకున్నాం.
ఓకే సార్ ఇంకో చిన్న సబ్మిషన్ సార్ లైక్ వన్స్ సార్ 2 మొత్తం 3 కంప్లీటెడ్ సార్ ఒకటి ఈ సాక్షిలో అప్లోడ్ చేస్తాం సార్. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదండ ఆధ్వర్యంలో ఈ నెల 19న భాషాభివృద్ధికి మార్గమేమి చర్చా కార్యక్రమం విజయవంతం చేయాలని ఫణి శ్రైనసూరి విజ్ఞప్తి. డీలిమిటేషన్ చట్ట సవరణతో పాటు ఎస్సీ ఎస్టీల రాజకీయ రిజర్వేషన్ సమీక్షించాలి విదేశం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు డిమాండ్. న్యాయస్థానాల తీర్పును గౌరవించి కొల్లేరు సరస్సును కాపాడాలి జల భిలాద్దరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ విజ్ఞప్తి. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.